సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పోతిమల్లపాలెం దగ్గర అయితే ఉన్నాము. సో పుట్టినరోజు అనగా అందరూ హోటల్స్లో, రెస్టారెంట్స్లో లేదంటే కనుక ఫ్యామిలీతో గడుపుతుంటారు. బట్ అన్నదానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా రక్తదానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రక్తదానం విలువ అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి పర్సన్ అయితే తెలుస్తుంది. సో గోల్డెన్ హవర్లో అత్యవసర సమయానికి బ్లడ్ అందక చనిపోయారు చాలా మంది ఉన్నారు. అటువంటి బ్లడ్ కొరత రాకూడదు అని చెప్పేసి గణేష్ బాబు అనే వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆనంద్ బాబు గారు ఉన్నారు. సో ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇక్కడ మన గణేష్ బాబు అనే వ్యక్తి యొక్క బర్త్డే సెలబ్రేషన్ వచ్చాం. ఇంకా ఇక్కడికి వస్తే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారని తెలిసి, సో మేము మా తెలిసిన ఫ్రెండ్స్ కూడా పిలిచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనడం జరిగింది. అన్నిటికన్నా విలువైనది యాక్చువల్గా అన్నదానం అంటారు లేదా విద్యాదానం అంటారు, కానీ నా ఉద్దేశంలో అయితే రక్తదానం అన్నిటికన్నా విలువైన దానం అని నేను పరిగణిస్తాను. ఎందుకంటే ఒక ప్రాణం నిలబడడానికి, అంటే భోజనం లేకుండా 32 రోజులు ఉండొచ్చు, లేదా విద్య లేకుండా మన వాళ్ళు చాలా మంది బతుకుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ రక్తదానం లేదా రక్తం అన్నది చాలా విలువైనది. అండ్ రెండు, ఈ ప్రపంచంలో దేన్నైనా తయారు చేసే టెక్నాలజీ ఇట్ ఈస్ అవైలబుల్ నౌ, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆర్టిఫిషియల్ అనుకోండి, లేకపోతే కల్తీ చేయనిది చేయలేనిది రక్తం ఒకటి. సో అండ్ రెండు, ఈ రోజున మానవత్వం అన్నది రోజు రోజుకి క్షీణిస్తున్నది అనే చెప్పాలి ఈ రోజునున్న పరిస్థితిని బట్టి. బట్ ఒకటి గొప్పగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే, ఎవరి బర్త్డే అయినా ఈ మధ్యన నేను అవగాహన, అంటే నాకు కలిగిన అవగాహన కానీ నేను చూస్తున్న సొసైటీలో కానీ ఈ మధ్యన ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా బర్త్డేకి ఏదో అన్నం పెట్టడం అనో, లేకపోతే ఏదో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనో ఇవన్నీ తగ్గించారు. బర్త్డేస్ కానీ లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ కొద్దిగా సొసైటీలో నలుగురు తెలిసిన వాళ్ళు అందరూ కూడా రక్తదానం చేయడం వల్ల ఏంటంటే ఒక ప్రాణాన్ని నిలబడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక అవగాహన సదస్సు కింద కూడా ఉంటుందని నా అభిప్రాయం.